రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు కేటీఆర్. భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించిందన్నారు కేటీఆర్. చెరువుల్లోని నీటిని ఖాళీ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. భారీ వర్షాలు పడతాయని తెలిసి కూడా సీఎం రేవంత్ చెరువులు నింపి ఉంచారన్నారు. ఒకేసారి 15 గేట్లెత్తి నగరంలోని అనేక ప్రాంతాలు కూడా ఇప్పుడు ఆగమవడానికి అవే కారణమంటున్నారు ఆయన. అంతేకాదు ఒకేసారి 15 గేట్లు ఎత్తి నగరంలోని అనేక ప్రాంతాలు మునగటానికి కారణమయ్యారంటూ ఆయన ఫైర్ అయ్యారు. చరిత్రలో తొలిసారి ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. మూసీ ప్రాజెక్టు వద్దని అంటున్నారు కాబట్టి పేదల ఇళ్లను ముంచాలని కుట్ర చేశారని మండిపడ్డారు కేటీఆర్. వాతావరణ శాఖ కూడా చెప్తాడు వచ్చే వారం పెద్ద వర్షం, రేపు ఎల్లుండి పెద్ద వర్షం పడేటట్టు ఉంది అని చెప్తారు. చెప్తే ఏం చేయాలి గవర్నమెంట్? ముందు ఆ చెరువు మొత్తం ఖాళీ చేయాలి, సగమన్నా ఖాళీ చేయాలి. దబ్బన వర్షం పడితే కూడా పైకి వెళ్ళి నీళ్ళు వస్తే కూడా సిటీ మునిగిపోకుండా కింద పేదోళ్ళకి ఇబ్బంది కాకుండా ఆ చెరువుల నీళ్ళు ఆపుకుంటాం. ఒక్కొక్క గేట్ ఎత్తి కిందికి మెల్లమెల్లగా ఎత్తిమినానుగా కిందికి నీళ్ళు ఇడిచి పెడతాం. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ఎవడైనా చేసేది కదే, అదైనా ప్రభుత్వాలు కూడా చేయి, అధికారులు చేయాలి. కానీ రేవంత్ రెడ్డి ఎంత కిరాతకుడు అంటే నిన్న కావాలని తెలుసా ఆయనకు, నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది, వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్తే కూడా కావాలని మూసీ ప్రాజెక్టు చేయాలంటే ఆడ ఇండ్లు మునగాలి. నేను అనుకున్నట్టు మూసీలో 1,50,000 కోట్లు కొల్లగొట్టాలంటే వీళ్ళని ముంచాలని చెప్పి చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లనే నింపిపెట్టి ఇవాళ ఎగ్దం ఒకటేసారి 15 గేట్లు ఎత్తిండ్రు. ఎత్తవరకు ఏమైంది? ఇలా ఇమ్లీబాన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది. మొట్టమొదటిసారి చరిత్రలో ఇమ్లీబాన్ బస్ స్టాండ్కి ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి? ఇదివరకు మనం పోలేదా? ఇమ్లీబాన్ బస్ స్టాండ్ చూడలేదు ఇదివరకు. ఇవాళ అది కూడా మునిగింది. ఎందుకు? ఒక్కటే కారణం. ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి? మీరు మూసి అద్దంటున్నారు కదా, నేను చేయాలనుకుంటే ఇక చూసినావా పేదోళ్ళను ముంచి ఇడికే ఎలగొట్టి అట్లనన్నా చేస్తా అనేందుకు ఇలా అంతా కిరాతకంగా ప్రవర్తన చేస్తూ ఉన్నాడు.